అందరికీ గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం. మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ చూద్దాం. కాకినాడ పోర్టు సెజ్లో గుంజుకున్న ఆడిట్ కంపెనీ విజయసాయి రెడ్డి నామినీయే. పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పికి ఆయనతో అత్యంత సన్నిహిత సంబంధాలు. కుట్రలో భాగంగానే ఆ సంస్థకు స్పెషల్ ఆడిట్ బాధ్యతలు. రాష్ట్ర ప్రభుత్వానికి 965 కోట్ల రూపాయలు ఎగవేశారంటూ తప్పుడు నివేదికలు. కేఎస్పిఎల్ వివరణలు తిరస్కరణ. 41.12% ఓటర్లు అరవిందో పరమయ్యాక అవే వివరణలకు ఆమోదం. ఎగవేత 9.2 కోట్లని ఆడిట్ నివేదిక. దర్యాప్తులో గుర్తించిన సిఐడి. వైకాపా కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ కాకినాడ సెజ్లోని 3600 కోట్ల రూపాయల విలువైన వాటాలను కర్ణాటి వెంకటేశ్వరరావు నుంచి బలవంతంగా లాగేసుకున్న కేసులో నిందితులైన పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పి ఆడిట్ కంపెనీ వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి నామినీయేనని దర్యాప్తులో సిఐడి గుర్తించింది. చెన్నై కేంద్రంగా పనిచేసే ఈ సంస్థకు ఆయనతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తేల్చింది. పడిందండి. జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఇద్దరు కూడా ఈ దందా నడిపారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి వాటా జగన్మోహన్ రెడ్డికి వెళ్తూనే ఉంటుందేమో. దూసుకెళ్తున్న పిఎస్ఎల్వి C-59 అండి. నిప్పులు చిమ్ముకుంటూ పిఎస్ఎల్ ప్రయోగం విజయవంతం. కక్షలోకి ప్రోబా 3 నిన్న శ్రీహరికోట నుంచి రాకెట్ని లాంచ్ చేయడం జరిగింది. విజయవంతంగా పూర్తి చేశారు లాంచింగ్ అనేది. సమస్య ఎక్కడ ఉంటే అక్కడికి నేనే వస్తా. పై చంద్రబాబు తేడా వస్తే అధికారులు ఉద్యోగుల్ని సహించం. అన్నదాతను అవస్థలు పెట్టే మిల్లర్లపై కఠిన చర్యలు. కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి. ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బంది పెడుతున్నారని తెలిస్తే తానే స్వయంగా అక్కడికి వెళ్తానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ ప్రక్రియను సులభతరం చేసే విధానాలు తెచ్చారు. నిధులు అందుబాటులో ఉంచాం. అయినా అధికారులు ఉద్యోగుల వైఫల్యం కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే ఎందుకు సహించాలి మండిపడ్డారు. ఆయన చర్యలన్నీ కూడా తీసుకుంటూనే ఉన్నారు. కానీ అధికారులు ఆయనకి తగ్గట్టుగా పనిచేస్తే రాష్ట్రం ఇంకా బాగుంటుంది కదా. అంటే అధికారుల నిర్లక్ష్యం ఇక్కడ పడుతూ ఉంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ విమర్శలు ప్రతిపక్షాల నుంచి, ప్రతిపక్షం కూడా కాదు, పార్టీల నుంచి, పక్క పార్టీల నుంచి విమర్శలు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ ఉంది కదా. రాష్ట్ర గూగుల్ కృత్రిమ సహకారం. ఒకే సమయంలో పత్రాలు మార్చుకుంటున్న గూగుల్ క్లౌడ్ ఇండియా అధ్యక్షుడు ఎండి విక్రమ్ సింగ్ బేడి, ఏపీ రియల్ టైమ్ గవర్నెన్స్ కార్యదర్శి. విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో ఏఐ సేవలు, పౌర సేవలు మరింత సులభతరం. మంత్రి లోకేష్. ప్రభుత్వంతో గూగుల్ ప్రతినిధుల కీలక ఒప్పందం. స్కూల్లో అంటే విద్యార్థులకు కావచ్చు, ఎవరికైనా సరే గూగుల్ ద్వారా, ఏఐ ద్వారా కోర్సులు అందించాలి అనేది దానితో తోటి గూగుల్ తోటి ఒప్పందాలు చేస్తున్నారండి. ఇది ఒక మంచి శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. దేవేంద్ర ఫడణవీస్ అని నేను మూడోసారి సీఎంగా ప్రమాణం. కొలువుదీరిన మహారాష్ట్ర ప్రభుత్వం. డిప్యూటీ సీఎంలుగా సిందే, అజిత్. హాజరైన ప్రధాని, పలువురు సీఎంలు. ఓకే, లోపల పేజీల్లో వార్తలు అంటండి. మెయిన్ చెప్తాను. మనస్తాపానికి గురై మృతి. గాయాలకు అవమానం తోడై కుప్పకూలిపోయిన ఉపాధ్యాయుడు. పోలీసుల అదుపులో 3 బాలురు. ఇంకొక వార్త వచ్చేసరికి మీ భూమి మీ హక్కు. నేటి నుంచి రెవెన్యూ సదస్సులు. ప్రజల చెంతకు ప్రభుత్వ సేవలు. భూ సమస్యలపై ఫిర్యాదుల సేకరణ 45 రోజుల్లో పరిష్కరించేలా ప్రణాళిక. సూపర్. దళిత విద్యార్థులకు కార్పొరేట్ గురుకులాలు. ఐఐటి వైద్య విద్యా ప్రవేశాలకు ప్రత్యేక శిక్షణ. 7 చోట్ల ఐఐటి నీట్ అకాడమీలు.
గులాబీ చిక్కేదెవరికో. భారత్ ఆస్ట్రేలియా టెస్ట్ నేటి నుంచి. రాహుల్ ఓపెనర్, మిడిల్లో రోహిత్. భూములుండి బెకారుల్లా. సెజ్ భూసేకరణకు వ్యతిరేకంగా పెట్టిన కేసుల విచారణ కోసం ఇటీవల పిఠాపురం కోర్టుకు హాజరైన రైతులు. కాకినాడ సెజ్ రైతుల అరణ్యరోధనకు అంతమెప్పుడు? 19 ఏళ్లుగా జీవితాలు నరకప్రాయం. పరిస్థితి అయితే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 92.62% పోలింగ్. కాకినాడ గ్రామీణంలోని పోలింగ్ కేంద్రంలో ఓటేసేందుకు వచ్చిన ఉపాధ్యాయులు. అది ఆధారాలు బయటపెట్టినా ఎందుకు దర్యాప్తు చేయడం లేదు? సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై నిజం ప్రభుత్వాన్ని ఏపీసీసీ అధ్యక్షురాలు కేసు దర్యాప్తు చేసి అనిశాకు. వైకాపా ప్రభుత్వంలో సెక్కితో జరిగిన సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై సమగ్ర విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో అప్పటి సీఎం జగన్కు 1,750 కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చారని అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బయటపెట్టిందని ఆమె ఇంత భారీగా అవినీతి జరిగితే రాష్ట్రంలో దర్యాప్తు నిద్రపోతున్నాయా అని మండిపడ్డారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ అనిశా కార్యాలయానికి గురువారం ఆమె వెళ్లి అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం అనిశాను బంధించినట్లు పంజరాన్ని పట్టుకొని అనిశా కార్యాలయం నుంచి షర్మిల బయటకు వచ్చి విలేకరులతో మాట్లాడారు. సౌర 25 వైకాపా ప్రభుత్వం సెక్కి ఒప్పందం చేసుకుంది. ఒకప్పుడు సౌర విద్యుత్తు ధర 10 రూపాయలు ఉండేది. ఇప్పుడు 1.9 50 పైసలకి యూనిట్ విద్యుత్తును ₹2.49 కొన్ని రాష్ట్ర ప్రజలు నెత్తిన 1,00,000 కోట్ల రూపాయల భారం ఎందుకు మోపింది? అది పరిస్థితి. అయితే షర్మిల గారైతే జగన్ ఎక్కడ చిక్కుతాడా అన్నట్లుగా వేచి ఉన్నట్టుగా మాట అన్నమాట. 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాం. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్. ఆంధ్రప్రదేశ్కు అత్యంత ప్రధానమైన పోలవరం ప్రాజెక్టును 2027 నాటికల్లా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నామని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఆయన ఇక్కడ తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక పోలవరం నిర్మాణ పనులు వేగం పుంజుకుంటున్నాయి. ఇప్పటికే 3,000 కోట్ల రూపాయలు విడుదల చేశాం. మరో 12,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. సూపర్. షాదీఖానాల నిర్మాణానికి 2 కోట్ల రూపాయలు విడుదలంట. ఇచ్చిన మరో హామీని కూటమి ప్రభుత్వం 2009 మధ్య తెదేపా ప్రభుత్వం చేపట్టిందనే కక్షతో వైకాపా ప్రభుత్వం 5 ఏళ్ల పాటు అసంపూర్తిగా వదిలేసిన షాదీఖానాలను పూర్తి చేయాలని నిర్ణయించింది. సూపర్. తిరుమలలో అన్నప్రసాద వంటశాలల ఆధునీకరణ. టీవీఎస్ మోటార్స్ సహకారంతో ముందుకు. పైలట్ ప్రాజెక్టు కింద MTVACని చేపట్టేందుకు సన్నద్ధం. తిరుమలలో వంటశాలలో మెరుగైనటువంటి కిచెన్ ఏర్పాటు చేసిన, ఆధునీకరణ ఏర్పాటు చేసిన అనమాట. మార్చి 1 నుంచి ఉపాధ్యాయుడిపై విద్యార్థుల దాడికి వ్యతిరేకంగా ఫ్యాప్టో నిరసనలు. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం కొత్తపల్లి ఉర్దూ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఏజాజ్ అహ్మద్పై విద్యార్థులు దాడికి పాల్పడటం, గుండెపోటుతో ఆయన మృతి చెందిన ఘటనపై ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా తెలిపారు. మండల అధికారులు, ఆర్డీఓలు, కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించారు. ఉపాధ్యాయుడిపై విద్యార్థులు దాడి చేసిన ఘటన కలిచివేసిందని ఫ్యాప్టో చైర్మన్, ప్రధాన కార్యదర్శులు సాయి శ్రీనివాస్, చిరంజీవి ఆవేదన వ్యక్తం. విశాఖపట్నానికి మరో గుడ్ న్యూస్ అండి. విశాఖపట్నానికి 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు.
జిల్లా నేతలతో చంద్రబాబు నేడు జిఎఫ్ఎస్టి సదస్సులో పాల్గొనున్న సీఎం త్వరలో రాబోయే కొత్త విశాఖ రూపాయని సీఎం చంద్రబాబు నేతలతో పేర్కొన్నారు. శుక్రవారం ఉన్న గ్లోబల్ ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ పాల్గొనేందుకు గురువారం నుంచి నేరుగా విశాఖ చేరుకున్న ఆయన తాను బస చేసే బస్సులోనే సుమారు 20 నిమిషాల పాటు ప్రజాప్రతినిధులతో వివిధ అంశాలపై చర్చించారు. అనకాపల్లి జిల్లాలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, మిత్తల్ స్టీల్ ప్లాంట్తో పాటు విశాఖకు గూగుల్ క్లౌడ్ కేంద్రం వస్తాయన్నారు. ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. రాబోయే 6 నెలల్లో దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టు ప్రారంభమైతే 2 ఏళ్లలో మరో దశకు చేరుకుంటుందన్నారు. సూపర్. నిజంగా విజన్ నాయకుడు వస్తే ఇలాంటి గొప్ప పరిణామాలు జరుగుతాయి. రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా మారిపోతుంది. 14 నుంచి సాగునీటి సంఘాల ఎన్నికలు. రైతు సేవాభావం ఉన్నవారు ఎన్నిక కావాలి. జలవనరుల శాఖ మంత్రి రామనాయుడు. సూపర్. ముద్దైన ధాన్యాన్ని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం. ఇటీవల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులకు ఇటీవలి వర్షాలకు తడిసి ముద్దైన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు కేంద్రం ఏటా ఇచ్చే 6,000తో కలిపి అన్నదాత సుఖీభావ కింద 20,000 త్వరలోనే అందజేస్తామని ప్రకటించారు. సూపర్ కదా. ప్రకాశం జిల్లాలో కుండపోత వాన, పంటలకు తీవ్ర నష్టం. ఇక 2 సార్లు ప్రవేశాలు. జూలై ఆగస్టు పాటు జనవరి ఫిబ్రవరిలోను పీజీ అమలు. సప్లిమెంటరీలో ఉత్తీర్ణులకు ప్రయోజనం. యూజీసీ ముసాయిదా మార్గదర్శకాలు విడుదల. అమెరికా వంటి పశ్చిమ దేశాల తరహాలో ఇకపై మన దేశంలోనూ ప్రతి సంవత్సరం విద్యార్థులు 2 సార్లు ప్రవేశాలు పొందవచ్చు. ఈ మేరకు నిబంధనల మార్పులకు యూజీసీ గురువారం ముసాయిదా మార్గదర్శకాలు విడుదల చేసింది. సూపర్. విశాఖ ఉక్కుకు 2 ఏళ్లలో 7,707 కోట్ల రూపాయల నష్టం. సంస్థ భవిష్యత్తుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలి. పార్లమెంటు స్థాయి సంఘం సిఫార్సు. నష్టం అంటండి, 7,700 కోట్ల రూపాయల నష్టం అంట 2 ఏళ్లలో. చిన్న తప్పులకు చూడాలి EU. ఆర్టీసీ బస్సుల్లో తనిఖీల సమయంలో కొందరు చిన్న తప్పిదాలకు కేసులు రాస్తున్నారని ఎంప్లాయీస్ యూనియన్ పేర్కొంది. చిన్న తప్పులైన తప్పు అంతే. దళిత విద్యార్థులకు కార్పొరేట్ గురుకుల భూమి మీ హక్కు. నేటి నుంచి రెవెన్యూ సదస్సులు, ప్రజల సంతకు ప్రభుత్వ సేవలు. అవమానం తోడై పోలీసుల అదుపులో 9వ తరగతి. అసలు జరిగిన చూద్దాం. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కొత్తపల్లి ఉర్దూ జడ్పీ ఉన్నత పాఠశాలలో సత్ప్రవర్తన లేని విద్యార్థులను మందలించి వారు దాడి చేయడంతో ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటనపై ఆర్డీఓ శ్రీనివాసులు, పాఠశాల విద్య ఆర్జేడీ శామ్యూల్ విచారణ చేపట్టారు. ఉపాధ్యాయుడు ఏజాష్ అహ్మద్ 42 సంవత్సరాలు అంటండి పాపం. 9వ తరగతిలో విద్యార్థులు బోధిస్తున్నారు. పక్కనే ఉన్న 9వ తరగతిలో విద్యార్థులు అల్లరి చేస్తుండటంతో అక్కడికి వెళ్ళి మందలించారు. వీరిలో కవల పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరిపై హెచ్చరికగా ఉపాధ్యాయుడు చేయి చేసుకున్నారు. దీంతో ఆ విద్యార్థి, అతని సోదరుడు ఉపాధ్యాయుడిపై తిరగబడ్డారు. మరో విద్యార్థి కూడా అహ్మద్పై దాడికి పాల్పడ్డారు. విద్యార్థులు తనపై దాడి చేయడాన్ని జీర్ణించుకోలేక తీవ్ర వేదన గురయ్యారు. ప్రభుత్వంతో పట్టదారు పాసు పుస్తకాలు. జగన్ తగ్గించేందుకు 35 కోట్ల రూపాయలు. జగన్ ఏది చేసినా నష్టమేనండి. యాక్చువల్గా పట్టాదారు పాస్ పుస్తకాలు ఏమో రైతుల భూమి పైన జగన్ బొమ్మ ఎందుకు? యాక్చువల్గా ప్రభుత్వ లోగో ఉండాలి. కానీ ఆయన పబ్లిసిటీ పిచ్చి కోసం ఆయన బొమ్మలు వేయించుకున్నాడు.
ఇప్పుడు అవి తీపించి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం కోసం 35 కోట్ల రూపాయలు గవర్నమెంట్ నష్టం. ఇదంతా ఎవరి మీద పడుతుంది? భారం మన మీదే కదా. జగన్ చేసే పనులన్నీ దరిద్ర పనులే. రాజధాని అభివృద్ధికి శ్రీమఠం విరాళం. ఓకే. గ్రామాల్లో మళ్లీ ఎల్ఈడి వెలుగులు. గత ప్రభుత్వం భ్రష్టు పట్టించిన ప్రాజెక్టులో కదలిక. పల్లెలో అంధకార సమస్యకు పరిష్కారం దిశగా చర్యలు. గ్రామాల్లో నెలకొన్న అంధకారాన్ని తొలగించేందుకు ప్రయత్నం మొదలైంది. వైకాపా హయాంలో భ్రష్టు పట్టిన ఎల్ఈడి వీధి దీపాల ప్రాజెక్టులో మళ్లీ వెలుగులు నింపేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పాత ఏదైతే ఆగిపోయినాయో అవన్నీ కూడా మళ్ళీ జరుగుతాయి. మోసంతో అధికారంలోకి వచ్చారు వీళ్ళు. ప్రజల కోపానికి గురికాక తప్పదు. 6 నెలల్లో ఇంతటి వ్యతిరేకత ఎవరికీ రాలేదు. ఇప్పుడు మనం ప్రజలకు దగ్గరగా ఉండాలి. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండాలి. పార్టీ నేతలతో వైకాపా అధ్యక్షుడు జగన్. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ పూర్తిగా నీరుగారిపోతున్నాయి. గతంలో ఏ ప్రభుత్వానికి లేనంతగా ఈ కూటమి ప్రభుత్వం పట్ల 6 నెలల్లోనే ప్రజల తీవ్ర వ్యతిరేకత వచ్చింది అని వైకాపా అధ్యక్షుడు జగన్ అన్నారు. మోసంతో అధికారంలోకి వచ్చిన వీళ్ళు ప్రజల కోపానికి గురికాక తప్పదు. జమిలీ అంటున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఇలాంటి సమయంలోనే మనం ప్రజలకు అందుబాటులో ఉండాలి. వారి తరపున నిలబడాల్సిన సమయం వచ్చింది అని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వైకాపాకి చెందిన ప్రజాప్రతినిధులతో అన్నారు. వీడు రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాడండి. ఎంతటి సిగ్గుచేటు. వినేవాళ్ళం మనం వెర్రి గొర్రెలమైతే ఎన్నైనా చెప్తాడు జగన్మోహన్ రెడ్డి. విమాన ప్రయాణికుడి వద్ద 2 బుల్లెట్లు స్వాధీనం. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. వచ్చే ఏడాది కరెంటు షాకులు ఉండవు. జనంపై భారం లేకుండా విద్యుత్ సంస్థల నివేదిక. అవసరం 58,868 కోట్ల రూపాయలు. ఆదాయం 44,185 కోట్లు. ఏపీఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించిన డిస్కంలు. అదే పరిస్థితి. ఎక్కువ రోజుల వాదనలతో ఏపీ లబ్ధి పొందాలనుకుంటోంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ ఆక్షేపణ. కాలిఫోర్నియాలో భారీ భూకంపం. ఓకే. అదాని ఒప్పందం రద్దుపై సీఎం ప్రకటన తప్పుదారి పట్టించేలా ఉంది. సిపిఎం కార్యదర్శి వల్ల తల్లికి సాయం, పిల్లలకు భాగ్యం. పొత్తెలలో ఒక బిడ్డ వీల్చైర్ వెనుక సంచిలో మరో బిడ్డను పెట్టుకుని బతుకుబండిని అతి కష్టం మీద ముందుకు తీసుకెళ్తున్న మహిళను చూస్తే ఎవరి హృదయమైనా ద్రవించిపోతుంది. విజయవాడ వన్ టౌన్ నైజాం గేట్ ప్రాంతానికి చెందిన దేవారపు మౌనిక 2 ఏళ్ల కిందట ఆటో ప్రమాదానికి గురయ్యారు. చాలా బాధాకరం అండి ఇలాంటి న్యూస్లు. వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. ఇక సాక్షి పేపర్లో వచ్చినటువంటి మెయిన్ వార్తలు ఏంటో చూద్దాం. రాక్షస పాలనలో దళితులపై కక్ష. మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కక్షపూర్తిగా వేధిస్తున్న బాబు సర్కారు. దళితులకు నాయకత్వం లేకుండా చేసి అనగదొక్కే కుట్రలు. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏమి రాస్తారు. దుర్మార్గ పాలనపై పోరాటం. వైఎస్ఆర్సీపీసీ శ్రేణులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం. 6 నెలల్లోనే ఈ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత. ఓకే. అస్సలు తగ్గేదేలే. బాక్సాఫీస్ నివేదికల ప్రకారం పుష్ప 2 ఇప్పటికే పుష్ప ది రైజ్తో సహా పలు చిత్రాల కలెక్షన్లను అధిగమించడానికి సిద్ధంగా ఉంది. తొలి రోజు దాదాపు 250 కోట్ల రూపాయల వసూలు ఖాయమని అంచనా వేస్తున్నారు. అన్నీ కోతలే. కొన్నది ఏది? మిల్లర్లు దోచుకుంటుంటే చోద్యం చూస్తున్న సర్కారు. రైతులకు మిల్లర్లకు మధ్యవర్తిత్వం నెరుపుతున్న వైనం. మిల్లర్లు చెప్పిన ధరకు ఇవ్వాలని ఒత్తిడి. ఏ ఒక్క రైతుకు దక్కని మద్దతు ధర. రైతులను ఇబ్బంది పెడితే అధికారులపై కఠిన చర్యలు. ఓ పక్క అలా రాస్తున్నారు, ఓ పక్క ఇలా రాస్తున్నారు. ఎగబాగుతున్న ధర. సామాన్యులకు షాక్ కొడుతున్న కోడిగుడ్డు ధరలు పెరుగుతున్నాయి అంటండి. అన్నీ కోతలే. కొన్నది ఏది? రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు. ఓకే.
విద్యార్థిపై అక్రమ కేసులో సిఐడికి ఎదురుదెబ్బ, రిమాండ్కు నిరాకరించిన న్యాయమూర్తి. వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయాలని ఆదేశం. 2 ఏళ్ల క్రితం ఓ యూట్యూబర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన ఓ డిగ్రీ విద్యార్థిని అకారణంగా తీసుకొచ్చిన గుంటూరు సిఐడి పోలీసులకు చుక్కెదురైంది. అతన్ని రిమాండ్కు తరలించేందుకు చేసిన విశ్వ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అతన్ని సెల్ఫ్ బాండ్పై విడుదల చేయాలని న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అది పరిస్థితి. శాంతి భద్రతలు లేవు, భయం లేదు, చిన్నారులపై రెచ్చిపోయిన మృగాళ్ళు. అత్యాచార యత్నం అంటండి. పని ఒత్తిడి తట్టుకోలేక విఆర్ఓ ఆత్మహత్యాయత్నం. పని ఒత్తిడి అంట, విఆర్ఓలకి అంత పని ఒత్తిడి ఉందా? ఇవన్నీ సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం ఒకసారి. ధాన్యం కొనుగోలులో దళారులొద్దు, రైతులకు అన్ని విధాలుగా అండగా నిలవాలి. 24 నుంచి 48 గంటల్లో రైతుల ఖాతాల్లోకి నగదు. వైసీపీ మాఫియాపై సిట్, 2 నెలల కిందటే రంగంలోకి విజిలెన్స్. గన్ చూపించి వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను రాయించుకోవడం, కొట్టేయడం దేశ చరిత్రలోనే లేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇంత దుర్మార్గంగా ఆస్తులు రాయించుకున్న ఘటనలైతే నేనెప్పుడూ వినలేదు, చూడలేదు కూడా. బాధితులకు న్యాయం జరగాల్సిందే. భూ సమస్యలపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున వస్తున్న వినతులు, ఫిర్యాదుల్లో ప్రతి ఒక్కదానికి సంపూర్ణ పరిష్కారం చూపించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాట. దీని అసలు దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. వైసీపీ కబ్జాలు, అక్రమాలపై ఆరా. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పరిశీలన. విశాఖ నుంచి అనంత దాకా దారుణాలు. పోర్టులు, డిస్టిలరీలు, ప్రాజెక్టులు కబ్జా. రేషన్ బియ్యం రవాణాపైన లోతుగా ఆరా. జిల్లా స్థాయి నేతల ఆగడాలకు అంతే లేదు. ప్రాథమిక ఆధారాలతో సమగ్రంగా నివేదిక. కుట్ర పన్ని కాకినాడ పోర్టును కాజేశారు. జగన్ అండ్ కో అధికారిక దందా. కేవీ రావు నుంచి వాటా లాక్కోవడానికి వ్యవస్థలతో బెదిరింపులు. 40 రోజులు పోర్టులోనే విజిలెన్స్ మకాం. పోర్టు పత్రాల కోసం ఒత్తిళ్లు. లిఖితపూర్వకంగా రాసివ్వాలన్న రావు. ఈ పోర్టు గొడవ అయితే చాలా దారుణంగా ఉందండి. ఏపీలో గూగుల్ ఏఐ అంట. ఓకే, ఒక్క రైతు ఇబ్బంది పడకూడదు. గతంలో మాదిరిగా చేస్తే ఉపేక్షించేది లేదు అని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిక. నేటి నుంచి రెవెన్యూ సదస్సులు, ఒకేసారి 2 డిగ్రీలు. సెకీ ఒప్పందంపై జగన్ను విచారించండి. స్వప్రయోజనాల కోసమే అదానితో డీల్. కొత్తగా 53 జూనియర్ కళాశాలలంటండి. భూ కబ్జాలు, దందాలపై వినతుల వెల్లువ. అపార్కు ఆధార్ ఇబ్బందులు. ఆధార్ పాఠశాల రికార్డుల్లో వ్యత్యాసం, తేడాలు ఉంటే తీసుకొని వెబ్సైట్. సంక్రాంతికి రేషన్ కార్డులు లేనట్టే, ఇంతవరకు ఉత్తర్వులు ఇవ్వని సర్కారు. ఓకే, అల్లు అర్జున్పై కేసు నమోదు. పుష్ప 2 షోలో తొక్కిసలాట ఘటనలో హీరో, ఇతరులపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు. హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ వెల్లడి. ఇవ్వండి 3 పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి మెయిన్ పేజీ వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.